కాంగ్రెస్ సోషల్ మీడియాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. గత ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తూ అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుత ప్రతిభ కనబర్చిన సోషల్ మీడియా పార్లమెంటు ఎన్నికల్లోనూ 10 ఏళ్ల బీజేపీ వైఫల్యాలను ప్రశ్నిస్తూ జనంలోకి వెళ్లాలని దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీ స్కీమ్లలో లబ్ధిదారులతో సోషల్ మీడియా సైన్యం పనిచేయాలని రేవంత్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారంటీ స్కీముల్లో లబ్ధిదారులతోనే సోషల్ మీడియా ప్రచారం ముమ్మరం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. సంక్షేమ పథకాలు 100 రోజుల ప్రజాపాలనను ప్రజల వద్దకు తీసుకువెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ డైరెక్షన్తో సోషల్ మీడియా పనిచేయాలని చెప్పారు. మనం పనిచేసిన తీరు మన దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా టీంలందరూ అప్పుడప్పుడు వచ్చి మన దగ్గర కొన్ని విషయాలు టెక్నాలజీ పరంగాను నెట్వర్క్ల పరంగా కూడా వాళ్ళు తెలియజేసుకొని వాళ్ళు ఇంప్లిమెంట్ చేసే పరిస్థితికి వచ్చింది. మనం అద్భుతంగా రోల్ క్లారిటీతో ఫోకస్గా 5 విభాగాలుగా కంటెంట్ జనరేషన్, కంటెంట్ డిసిమినేషన్, లీగల్ టీము, నెట్వర్క్ టీము, కాల్ సెంటర్లు ఏర్పరచుకొని 5 విభాగాలు గట్టిగా పనిచేసి నాటి విజయంలో మనం తోడ్పడ్డామని మనమందరం గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం. నెట్వర్క్లో కూడా మనం చేసిన మెంబర్షిప్ 42 లక్షల మందిని నెట్వర్క్లు చేసుకొని ప్రతి గ్రామ స్థాయిలో ఉన్న కూడా వాట్సాప్ గ్రూపులు కూడా మనం కనెక్ట్ చేసుకొని గాంధీ భవన్ నుంచి రిమోట్గా ఐప్యాడ్ల ద్వారా వాళ్ళకి ఐప్యాడ్లు ఇచ్చి రిమోట్గా మానిటర్ చేసుకొని మన కంటెంట్ గత ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగిన విషయం మనం అందరం గుర్తు చేసుకొని గర్వపడాల్సిన విషయం. అన్న, మీ పోరాట పటిమ, మీ కొట్లాట, మీ తెగింపు ఈరోజు వాళ్ళ మీద సేమ్ కొట్లాటలు అవుతున్నా, కేసులు పడుతున్నా, కొన్నిసార్లు సొంత నేతలకి అవమానాలను ఎదుర్కొంటున్నప్పటికీ కూడా రేవంత్ అన్న కోసం మేము కొట్లాడి తీరుతాం, రేవంత్ అన్న మాట నిలబెడతాం, కేసీఆర్ అనేటువంటి గద్దె దింపుతాం అని చెప్పి మీరు తీసుకున్నటువంటి శపథానికి ఈరోజు కట్టుబడి పనిచేసినటువంటి కార్యకర్తలు ఈరోజు మనందరం ముంగట ఉండడం, మీరందరూ ఈ దాకా రావడం కాస్త ఆలస్యం ఇంటరాక్షన్ అయినప్పటికీ కూడా మీ అందరి తెగింపు, మరి కొండల్ని ఢీకొట్టినటువంటి మీ యొక్క శక్తి రేపొద్దున మరి బుడగలాంటి బీజేపీని కొట్టదని అయితే నేనేం అనుకుంటలేను. ఆడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బీఆర్ఎస్ వాడు నాకు చాలా బలం ఉందని చెప్పి నీలిగిండా లేదా? మరి నీలిగినవన్నే అన్న మాట మీదకించి బొంద పెట్టినామా లేదా? అన్న ఎక్కి తొక్కుతామనంటే మన వాళ్ళు తొక్కుడే కాదు, బొంద కూడా పెట్టిర్రు. సోషల్ మీడియా మాట్లాడండి, జనాల దగ్గరికి వెళ్ళండి, వీడియోలు తీయండి. అవసరమైతే ఈ రిజర్వేషన్లు అంతం చేద్దాం అనుకున్న వాళ్ళ మూర్తులు తయారు చేసి తగలబెట్టండి. బీజేపీ వాళ్ళని శపథం తీసుకోమనండి, రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితుల్లో తీయమని. వాళ్ళు చేయలేరు, అబద్ధం అది. దీనికోసం ఫైట్ చేయండి. అండ్ అబో ఆల్, మీకు నాకు దేశం మీద ప్రేమ ఉంది, పార్టీ మీద ప్రేమ ఉండొచ్చు, ఒక వ్యక్తి మీద కూడా చాలా ప్రేమ ఉంది. మరోవైపు కాంగ్రెస్ వార్ రూమ్ డైరెక్షన్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డితో పాటు సోషల్ మీడియా ప్రచారం ముమ్మరం చేయాలని ప్లాన్ చేస్తున్నారు. తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాల్లో 14 సీట్లు కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. అయితే దానికనుగుణంగా సీఎం రేవంత్ ప్రచారాలు ఉండేలా వార్ రూమ్ డైరెక్షన్ చేయనుంది. అనుకూల పరిస్థితులు ఉన్న చోట ఒకలా, ప్రతికూల పరిస్థితులు ఉన్న చోట మరింత ప్రచారం ముమ్మరం చేసేలా ప్రణాళికలు రచిస్తున్నారు. మొత్తానికి కాంగ్రెస్ వార్ రూమ్ డైరెక్షన్ మేరకే సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారాలు సాగుతున్నట్లు తెలుస్తోంది. వార్తలు ఇంకా వేగంగా ప్రజలకు చేరడానికి ప్రతి నిమిషం కాదు, ప్రతి సెకండు ప్రపంచంలో ఏ మూలలో ఏ సంఘటన జరిగినా వార్తా రూపంలో బయటకు వస్తుంది. అదే సోషల్ మీడియా. ఆన్ ద స్పాట్, ఈవెన్ 1 సెకండ్ కూడా ల్యాప్స్ లేకుండా ఎక్కడికక్కడ ప్రజలకు తీసుకెళ్తున్న విధానమే ఈరోజు సోషల్ మీడియా. అంటే ఫార్మాట్ మారిపోయింది. క్రికెట్లో ఎట్లయితే ఆట గేమ్ రూల్ మారిపోయిందో, మీడియాలో ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాలో ఎట్లయితే ఫార్మాట్ మారిపోయిందో,
ఈరోజు ఎట్లయితే 2020లో ప్రతి బాల్ను బౌండరీ దాటిచ్చే విధంగా పనిచేయాలనో ఇవాళ సోషల్ మీడియాలో కూడా ఆ విధంగా ప్రతి వాడు ప్రతి నిమిషం ప్రతి సెకండ్ అలర్ట్గా ఉండాలి, సమాచారాన్ని అందరికీ చేరవేసే విధానం వచ్చింది. దీన్ని మీరు గుర్తించిండ్రు, దీన్ని మీరు ఉపయోగించిండ్రు, దీనివల్ల మీరు ఫలితాన్ని కూడా డిసెంబర్ 3 నాడు మీరు అందరు చూసిండ్రు.